జనసేన నేత కిరణ్ రాయల్ పై ఆరోపణల వ్యవహారంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జి కిరణ్ రాయల్ పై తీవ్ర విమర్శలు చేసి లక్ష్మిని జైపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో లక్ష్మి మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో అక్కడే రోడ్డుపై మాట వేసి మరీ అరెస్ట్ చేశారు. ఓ ఆన్లైన్ చీటింగ్ కేసులో లక్ష్మి ప్రధాన నిందితురాలిగా ఉన్నట్లు సమాచారం. ఇన్ని రోజులు పోలీసుల కళ్లుగప్పి లక్ష్మి తిరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. గత 2 రోజులుగా మీడియాలో లక్ష్మి ప్రత్యక్షం కావడంతో జైపూర్ పోలీసులు మాట వేసి పట్టుకున్నారు. आप किधर से आए? कौन सा केस मैडम? कौन सा केस मैडम? बता देंगे आपको, बता देंगे। జనసేన నేత కిరణ్ రాయల్ పై ఆరోపణల వ్యవహారంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జి కిరణ్ రాయల్ పై తీవ్ర విమర్శలు చేసి లక్ష్మిని జైపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక తిరుపతి ప్రెస్ క్లబ్ లో లక్ష్మి మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో అక్కడే రోడ్డుపై మాట వేసి మరీ అరెస్ట్ చేశారు. ఓ ఆన్లైన్ చీటింగ్ కేసులో లక్ష్మి ప్రధాన నిందితురాలిగా ఉన్నట్లు సమాచారం. ఇన్ని రోజులు పోలీసుల కళ్లుగప్పి లక్ష్మి తిరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. గత 2 రోజులుగా మీడియాలో లక్ష్మి ప్రత్యక్షం కావడంతో జైపూర్ పోలీసులు మాట వేసి మరీ పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ తిరుపతి నుంచి నరేష్ అందిస్తారు. నరేష్, థ్యాంక్ యూ స్పందన. అంటే జనసేన నేత కిరణ్ ఇష్యూలో అయితే మాత్రం కొత్త ట్విస్ట్ ఒకటి నెలకొంది. గత 4-5 రోజులుగా కూడా కిరణ్ రాయల్ పైన అయితే మాత్రం కొన్ని ఆరోపణలు అయితే చేస్తూ తనతో సన్నిహితంగా ఉంటూ తనని మోసం చేశారు అనేసి తను ఆధారాలతో సహా మొత్తం అంతా సోషల్ మీడియాలో వైరల్ అయితే చేసినటువంటి పరిస్థితి. అలాగే ఒక సెల్ఫీ వీడియో కూడా ఒకటి రిలీజ్ చేసింది. దాని తర్వాత ఈ రోజు ఉదయాన్నైతే మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి ప్రెస్ క్లబ్ లో ఒక దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చేదానికి అయితే మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసింది. అతను 2011 నుంచి కిరణ్ రాయల్ తో పాటు సన్నిహితంగా ఉంటున్నాను, తనతో పాటుగా 1,20 లక్షలు డబ్బులు అయితే దగ్గర తీసుకొని నన్ను మోసం చేశాడు అనేసి తన ఆరోపణ అయితే చేసింది. అలాగే తన మీద ఇంతకు ముందు కూడా ఒక ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లో కూడా ఒక చీటింగ్ కేసు ఒకటి నడుస్తూ ఉందనేసి తన కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఆ ఒక నేపథ్యంలోనే జైపూర్ నుంచి అంటే 2019లో జరిగినటువంటి ఒక కేసుకు సంబంధించి ఈ రోజు జైపూర్ పోలీసులు అయితే తనని అదుపులోకి తీసుకున్నారు. అది కూడా ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత అక్కడే రోడ్లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ తనని తిరుపతిలో ఉన్నటువంటి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకెళ్లారు. అక్కడ నుంచి కూడా అన్ని వివరాలు సేకరించుకుని మళ్ళీ చెన్నై కూడా తరలిస్తున్నట్టుగా కూడా సమాచారం అయితే ఉంది. ప్రస్తుతానికి ఇప్పుడు యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో జైపూర్ పోలీసులు తనని ఇంట్రాగేషన్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతకు ముందుగా తనని కిరణ్ రాయల్ పైన అయితే మాత్రం చాలా ఆరోపణలు అయితే చేసింది. అలాగే ఈ యొక్క నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తనని నిన్నైతే మాత్రం సస్పెండ్ చేసిన వెలుగులోకి వచ్చింది. సో తన సస్పెండ్ చేస్తే నాకేమో రాదు, నాకు దగ్గర తీసుకునేటువంటి డబ్బులు నేను అతనితో ఉన్నటువంటి ఈ యొక్క సమయాన్ని కూడా తన వల్లనే నా కుటుంబ సభ్యులకు కూడా దూరం అయ్యాను, నాకు మళ్ళీ ఒక డబ్బులు మళ్ళీ తిరిగి చేయాలి అంటూ కూడా ప్రెస్ క్లబ్ లో అయితే ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక కిరణ్ రాయల్ అయితే మాత్రం తన వీడియోలంతా కూడా ఒక కిలాడీ లేడీ అనేసి తన మీద అసత్య ఆరోపణలు అయితే చేస్తా ఉన్నారు అనేసి తనైతే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక లక్ష్మిని జైపూర్ పోలీసులు అదుపులోకి తీసుకొని తన మీద ఉన్నటువంటి చీటింగ్ కేసు పైన కూడా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకెళ్ళినట్టు తెలుస్తా ఉంది. ఇక అక్కడి నుంచి తనని చెన్నై కూడా తరలించేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక దీనిపైన ఇప్పటికే జనసేన నేత కిరణ్ రాయల్ అయితే ఆవిడ మీద చేసినటువంటి పోస్టులు అట్లాగే తనతో తీసుకున్నటువంటి ఫోటోలు ఇవంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటుగా తనే బయట వచ్చిందనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక తన మీద ఇదే కాదు చాలా రాష్ట్రాల్లో కూడా చీటింగ్ కేసులు ఉన్నాయి అనేసి కిరణ్ రాయల్ అయితే సోషల్ మీడియా వేదిక కూడా తన ఫోటోస్ తన పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ కాపీలు కొంత కూడా సోషల్ మీడియాలో అయితే వైరల్ చేసినటువంటి పరిస్థితి. దీని ద్వారానే జైపూర్ నుంచి వచ్చినటువంటి పోలీసులు తనని అదుపులోకి తీసుకున్నారు. ఇక దీనిపైన తన మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఏంటి అన్న దానిపైన అయితే మాకు ఇప్పటికే విచారణ అయితే జరుగుతా ఉంది. దాని తర్వాత పూర్తి సమాచారం కూడా ఒక పోలీసులు విచారణ అయిన తర్వాత కూడా బయట పెట్టేటువంటి అవకాశం ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ నరేష్.
జనసేన నాయకుడు కిరణ్ రాయల్ చేసిన మోసానికి సంబంధించి తన దగ్గర అన్ని ఆధారాలున్నాయని బాధిత మహిళ లక్ష్మి స్పష్టం చేశారు. 3 సంవత్సరాల పాటు సన్నిహితంగా ఉంటూ 1,20,00,000 తీసుకుని బెదిరిస్తున్నాడని ఆరోపించారు. ఇందుకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసిన లక్ష్మితో మా రిపోర్టర్ నరేష్ ఫేస్ టు ఫేస్. కిరణ్ రాయల్ పైన గత 4-5 రోజులుగా వస్తున్నటువంటి దానిపై ఆరోపణలకైతే మాత్రం లక్ష్మి అనే ఒక మహిళ కూడా బయట వచ్చింది. ఆవిడ జరిగినటువంటి అన్యాయం కోసం ఈరోజు మీడియాను కూడా సంప్రదించే దానికి వచ్చింది. ఆమె జరిగినటువంటి అన్యాయం పైన పూర్తి వివరాలు ఆమెనే అడిగి తెలుసుకున్నాం. మేడం చెప్పండి, మీరు ఒక జనసేన మెయిన్ లీడర్తో ఆయన మిమ్మల్ని మోసం చేసినారనేసి చెప్తున్నారు. ఆయన ఏమంటే మీ మీద ఎన్నో ఆరోపణలు అయితే చేస్తున్నారు. అసలు ఏంటి నిజం? అతను ఆరోపణలు చేయడంలో అతను చూపించిన సాక్ష్యాలు నేను చూపిస్తున్న నిజాలకి తేడా అందరికీ తెలిసే ఉంటుందండి. అతను ఆరోపిస్తున్నాడు, నేను నిజాలు చెప్తున్నాను. నేను పోరాటం చేస్తున్నాను, అతను నా పైన వ్యతిరేకంగా నిందలు వేస్తున్నాడు. ఆ రెండే తేడా అతనికి నాకు. అతను నన్ను మోసం చేశాడు. ఎంత ఘోరంగా మోసం చేశాడంటే నా పిల్లలకి ఈరోజు 1 రూపీ కూడా లేకుండా మొత్తం నా దగ్గర 0 చేసేసి అతను నన్ను మోసం చేసి దారుణంగా మోసం చేశాడు. మామూలుగా కాదు. ఈరోజు నేను తిరిగి ఆ డబ్బులు అడుగుతుంటే చంపేస్తాను అని చెప్పి భయంకరమైన మాటలు, ఆ మాటలు కూడా అసలు వినలేనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు అతను. దానికి ఎవిడెన్సులు అన్నీ కూడా నేను ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. నేను అవన్నీ కూడా ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన పైన సస్పెండ్ వేటు కూడా వేశారు. దాని తర్వాత ఇంకా కొన్ని చర్యలు కూడా తీసుకోవడం, కమిటీ కూడా ఒకటి వేశారు. సో దానివల్ల మీకు ఏమైనా ఉపయోగకరంగా ఉంటుందా, లేకపోతే మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి తన మీద రికవరీ చేసుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలి? నాకు అతని పైన కమిటీ వేస్తారా అనేది కాదని నాకు కావాల్సింది. నేను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని అడిగింది కూడా ఆడబిడ్డకి ఎక్కడ అన్యాయం జరిగినా మేము ఉంటాము అన్నారు. నాకు అన్యాయం జరిగింది. నాకు వాళ్ళ తరపున ఎవరు కూడా నాకు సపోర్ట్ అనేది ఎవరూ రాలేదు, ఎవరూ నిలబడలేదు. అతన్ని పార్టీ నుంచి తాత్కాలికంగా తీసాము అని చెప్పారు. అందువల్ల నాకైతే ఏం రాదండి. నాకు కావాల్సింది నేను పోగొట్టుకున్న నా డబ్బులు. ఏదైతే నా దగ్గర అతను మోసం చేసి చీట్ చేసి తీసుకున్నాడో డబ్బులు, నగలు, వాటి కోసం నేను పోరాడుతున్నాను. నాకు అవి కావాలి, నాకు అవి ఇప్పించాలని చెప్పి నేను అందరినీ అర్థిస్తున్నానండి. నేను అంటే కిరణ్ రాయలు మిమ్మల్ని బెదిరిస్తా ఉన్నారు, చంపేస్తాం అనేసి కూడా బెదిరిస్తా ఉంటున్నారు. దీనికి పోలీసులు ఎలా రియాక్ట్ అయ్యారు మేడం? రియాక్ట్ అయ్యారండి. మేము చర్యలు తీసుకుంటాము, ఎందుకంటే అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇంకా చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్లు అన్నీ నేను ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. అన్ని వాళ్ళు పరిశీలించి వాళ్ళ వేలో వాళ్ళు తీసుకుంటారండి. నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఒక ఆరోపణల మీద కూడా ఒక క్లారిటీ ఇవ్వడానికి లక్ష్మి అనే మహిళ కూడా బయటకు వచ్చి మీడియాకి అయితే కూడా వివరించినట్టుగా తెలుస్తుంది. దీనిపైన తన మీద చర్యలు తీసుకోవడానికంటే తనకు మోసపోయిన దానికి ఫలితంగా కూడా వాళ్ళు రికవరీ అయ్యే విధంగా కూడా అమౌంట్ కూడా వచ్చే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది, తనని శిక్షిస్తే నాకేం రాదు అనేసి కూడా లక్ష్మి అనే మహిళ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ చందుతో కలిసి నరేష్, జీ తెలుగు న్యూస్, తిరుపతి నుంచి.